భారత క్రికెట్లో అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ తో సక్సెస్ఫుల్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ యువ బౌలర్ల ఎంట్రీతో గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భువి రీ ఎంట్రీ ఎప్పుడనేది చెప్పడం కష్టమే. 3 ఏళ్లుగా భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్న సెలెక్టర్లు ఈ వెటరన్ పేసర్ ను పట్టించుకోవడం లేదు. సూపర్ ఫామ్ లో ఉన్న కాంపిటీషన్ తట్టుకుని భారత జట్టులో ఎంపిక కాలేకపోతున్నాడు. నిలకడగా రాణించే భువనేశ్వర్ కుమార్ ను సెలెక్టర్లు ఎందుకు పక్కన పెడుతున్నారనేది పలువురు మాజీలు సైతం ప్రశ్నించారు. ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇప్పటికీ తమ స్వింగ్ తో బెంబేలెత్తిస్తున్న భువి భారత జట్టులో మళ్లీ కనిపిస్తాడా అనే ప్రశ్నకు స్పందించాడు. భారత జట్టులో తన భవిష్యత్తు గురించి పేసర్ భువనేశ్వర్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. భారత జట్టులోకి తాను తిరిగి రావడం పూర్తిగా సెలెక్టర్లపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. తన పని మైదానంలో 100% ప్రదర్శన ఇవ్వడమేనని, ప్రస్తుతం తాను అదే చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. 33 ఏళ్ల భువనేశ్వర్ 2022 చివర్లో టీమిండియా తరపున ఆడాడు. నవంబర్లో న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయాడు. భారత్ తరపున ఇప్పటి వరకు 121 వన్డేల్లో 141 వికెట్లు, 21 టెస్టులు 63 వికెట్లు, 87 టీ20 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. 2024 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భువనేశ్వర్ కుమార్ 10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. భారీ ధరకు ఎంపికైన భువి ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ల్లోనే 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం భువి ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. లక్నో ఫాల్కన్స్ కు కెప్టెన్సీ చేస్తూ తన జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. దేశవాళీ క్రికెట్ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటామంటూ గతంలో గంభీర్ చేసిన కామెంట్స్ ను కొందరు నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అయితే బూమ్రా, హర్షదీప్, సిరాజ్, హర్షిత్ రాణా, శార్దుల్ ఠాకూర్ వంటి బౌలర్ల కాంపిటీషన్ మధ్య భువి మళ్లీ జాతీయ జట్టులోకి రావడం అసాధ్యమేనని భావిస్తున్నారు.